ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వ్యాస భారతంలో ఇప్పుడు సభా పర్వలో ఉన్నాము. మనవాడు ఒక సభ కట్టుకున్నాడు. మన రాజుగారు రజోగుణంతో ఉన్నారు. ఇంద్రియారాములై ఉన్నారు. ఆయన ప్రజాను రంజకంగా పాలన చేస్తూ ఉండడం వల్ల కూడా రాజై ఉన్నారు. మన ధర్మరాజు గారు ఎందుకంటే ధర్మంగా కర్మలను రజోగుణంతో చేస్తూ ఉండేవారు కాబట్టి. రజోగుణంతో కర్మలు చేస్తూ ఉన్న లక్షణము అహంకారం అని ఆధ్యాత్మికంగా చెప్పుకుంటాము. రజోగుణంతో ధర్మంగా కర్మలు చేస్తూ ఉన్న అహంకర్త భావము ఇప్పుడు చాలా అందమైన ఒక మాయా సభను నిర్మించుకుని, ఆహా నాకు కాబట్టి ఇంత గొప్ప సభ ఉన్నది అని అందరికీ చూయించుకుంటూ ఓహో మురిసిపోతూ ఈలోగా అక్కడికి మన నారదుల వారొస్తే బ్రహ్మజ్ఞాని గదా! ఈయనను అడగవలసిన ప్రశ్న ఏమి అని ఆలోచించుకుని, గురువుగారు మీ వంటి వారు నా ఇంటికొచ్చారు. నాకొక్క ప్రశ్న ఉన్నదండి. నా ఇల్లు అనుకుంటూ ఎంత కాలము నేను వీటి మీద మోహాలతో ఉంటాను. వీటిని దాటే మార్గం ఏమైనా ఉన్నదా అండి అని అడగడానికి ఆయనకు నోరు రాలేదు. ఇంత గొప్ప సభ ఇంకెక్కడైనా ఉన్నదా అండి? దీనికన్నా గొప్పదేమైనా ఉన్నదా అండి అని అడిగితే, ఉన్నాయండి. ఎందుకు లేవు? బోలెడున్నాయి అని చెప్తే, వాటన్నింటి గురించి నాకు చెప్పండి. మరి విని ఏం చేస్తారో పాపం. సరే చెప్తాను పట్టని ముందైతే ఇంద్రసభ గురించి చెప్పారు మన నారదుల వారు. ఇప్పుడు యాం యాం సభ, యమసభ గురించి చెప్తాను అని చెప్తూ ఉన్నారు. చూద్దాం పట్టండి. ఇవన్నీ వింటాను నేను. ఈ యాం యాం సభ అయిపోయిన తర్వాత వారుణి సభ అవుతుంది. వరుణుల వారి సభ. దాని తర్వాత ఇంకేంటో సభ కుబేరుల వారి సభ అవుతుంది. ఇంగా తర్వాత ఇంకేంటో సభ బ్రహ్మదేవుడి సభ అవుతుంది. ఇవన్నీ సభలు ఇంతవరకు ఈ సభలు విని నేనేమి చేస్తాను? ఏమి చేయను. వింటూ దాటుకుంటూ పోతాను. ఇవి నాకు కావాలని కోరుకోను. ఎక్కడ మనసు ఆగిపోతుందో ఇది నాకు కావాలని అనుకుంటానో అక్కడే నేను ఆగిపోతానింకా. ఆత్మస్థితిని చేరుకునేందుకు అవకాశం పోగొట్టుకుంటాను. వీటిని చెప్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. అవి మిలమిలా మెరుస్తూ ఉంటాయి. రకరకాల లోకాలన్నీ మంచిది. వాళ్ళు చెప్తే నేను వింటాను, చూపిస్తే చూస్తాను. దాటుకుంటూ పోతాను. అట్లానే ఒకటి దాటుకుంటూ వచ్చాను ఇంద్రసభ ఇప్పుడు యమసభ చెప్తున్నారు. దీన్ని గూడా వింటాను, దాటుకుంటూ పోతాను. చూపిస్తాను. నారదుల వారు ఎట్లా చెప్తున్నారో నేను అట్లానే చూపిస్తాను. కథయిష్యే సభాం దివ్యాం యుధిష్ఠిరా నిబోధతాం వైవస్వతస్య యాం అర్థే విశ్వకర్మ చకారః. ఓ యుధిష్ఠిరా! ఇంక ఇప్పుడు నీకు దివ్యమైన వైవస్వతుడి యొక్క సభను కథయిష్యే చెప్తాను. యముడి యొక్క కథను గురించి చెప్తాను. యాం దేన్నైతే విశ్వకర్మే ఆయన కోసము చకారః నిర్మించాడు. దాన్ని తాం నువ్వు నిబోధ వినుమరి. అడిగావు గదా! చెప్తాను. యమసభ గురించి చెప్తాను. చాలా బాగుంటుంది. వినుమరి. మన ధర్మరాజు 3 భాగాలుగా చెప్పమని చెప్పాడు. ప్రతి సభ గురించి 3 భాగాలుగా చెప్పమన్నాడు. ఒకటి దాని వైశాల్యం ఎంత అని వర్ణించి చెప్పు. 2 అందులో ఉండేవాళ్ళు ఎవరో దాని గురించి చెప్పు. 3 దాని లక్షణాలు చెప్పు అని అడిగాడు. కాబట్టి వాటి గురించి చెప్తూ ఉన్నాడు. తైజసీ సా సభా రాజన్ బభూవ శతయోజన విస్తారాయామ సంపన్న భూయసీ చాపి పాండవ. ఈ సభ సభ ఓ రాజా మన యమసభ తైజసి తేజోవంతమై ఉంటుంది. భగభగ మండుతూ ఉంటుంది అగ్నిలాగా. అది శతయోజన 100 యోజనాలు. ఏమి 100 యోజనాలు అంటే దాని విస్తారము, ఆయమము. దాని పొడుగు, వెడల్పు 2 100 యోజనాలుగా ఉంటుందంటే స్క్వేర్ లాగా ఉంటుందది.
ఆ విధంగా సంపన్నమై ఉంటుంది. భూయసి ఓ పాండవ అర్క ప్రకాశ భ్రాజిష్ణుః సర్వతః కామచారిణి నయేవ అతి సీత నా అతి ఉష్ణ మనసః చ ప్రహర్షిణి. అర్క ప్రకాశ సూర్యుడిలాగా ప్రకాశిస్తుంటుంది. మహా రోచులతో ఉంటుందది. భ్రాజిష్ణుః విభ్రాజమానమై ఉంటుంది. సర్వతః అన్ని వైపులా ఎక్కడికి పడితే అక్కడికి కామచారిణి కామగమనం చేయగలదు. దాని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ దాన్ని కోరుకున్నట్టు వెళ్ళిపోగలదు. అక్కడ అతి శీతాన చాలా చల్లగా ఉండడమూ ఉండదు. అతి ఉష్ణాన చాలా వేడిగా ఉండడమూ ఉండదు. అది మనసః ప్రహర్షిణి మనసులకు హర్షాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఏది యమసభ. యమసభ అక్కడ పితృలోకంలో ఉంటుంది. న శోకః న జరా తస్యాం క్షుత్పిపాసే న చ అప్రియం న చ దైన్యం క్లమః వాపి ప్రతికూలం న చాపి ఉత. అక్కడ శోకము లేదు. జర అంటే వార్ధక్యం, ముసలితనము లేదు. చనిపోయిన తర్వాత వార్ధక్యం ఎక్కడుంటుంది? ఉండదు. తస్యాం క్షుత్పిపాసే అక్కడ క్షుత్ ఆకలి, పిపాస దప్పిక రెండూ ఉండవు. అప్రియమైనది కూడా ఏమీ ఉండదు. దైన్యము దీనంగా ఉండడం లేదు. క్లమము అలసిపోవడం, అలసట శ్రాంతమై ఉండడం ఉండదు. ప్రతికూలంగా మనకు ఇష్టం లేకుండా విరుద్ధంగా ఉండడం అన్నది అక్కడ ఉండదు. సర్వే కామాః స్థితాః తస్యాం ఏ దివ్యాః ఏ చ మానుషాః రసవచ్చ ప్రభూతం చ భక్ష్యభోజ్యం అరిందమా. ఓ అరిందమా, ఓ ధర్మరాజా, అక్కడ సర్వే కామాః స్థితాః తస్యాం అక్కడ మొత్తం ఆ లోకంలో నువ్వు కోరుకున్న కోరికలన్నీ కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటాయి. దివ్యమైన కోరికలున్నాయా నీకు? అవన్నీ తీర్చుకోవచ్చు. మనుషులకుండే కోరికలు, అనుభవాలు కావాలనుకుంటున్నావా? అవి గూడా తీర్చుకోవచ్చు. నీ ఇష్టం. పైగా రసవంతమైన, చక్కటి షడ్రసోపేతమైన 6 రుచులతో కూడి ఉన్న భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు ఏది కావాలంటే అవి భోజనాలన్నీ భుజించొచ్చు. నీకు మానుషి భోజనాలు కావాలా? దైవీ భోజనాలు కావాలా? రకరకాల అనుభవాలు కావాలా? నీకు ఏ కోరికంటే ఆ కోరిక, ఏ కోరికంటే ఆ కోరిక అక్కడ తీరుతుంది పాటు. పుణ్యగంధాః స్రజః తత్ర నిత్యపుష్పఫలద్రుమాः రసవంతి చ తోయాని శీతాని ఉష్ణాని చ ఏవః. చక్కటి పరిమళభరితమైన గంధాలతో ఉన్న స్రజః పూలమాలలు, నిత్యము పువ్వులతో, ఫలాలతో ఉన్న చెట్లు, రసవంతమై ఉన్న నీళ్లు, చక్కటి రుచితో ఉన్న నీళ్లు, అవి గూడా నీళ్లు. శీతాని ఉష్ణాని చ ఏవ. చలనీళ్ళు ఉంటాయి, వేడి నీళ్ళు ఉంటాయి. ఏది గావాలంటే అది. తస్యాం రాజర్షయః పుణ్యాః తథా బ్రహ్మర్షయః అమలాః యమం వైవస్వతం తాతా ప్రహృష్టాః పర్యుపాసతే. తస్యాం ఆ సభలో రాజర్షులు, అట్లానే బ్రహ్మర్షులు, నిర్మలమైన వాళ్ళందరూ, పుణ్యకరమైన వాళ్ళందరూ గూడా, ఓ తాత, నాయనా, ధర్మరాజా, ప్రహృష్టాః ఎంతో సంతోషంగా ఆ వైవస్వతుడు యముడు ఆయనను పర్యుపాసతే ఉపాసిస్తూ ఉంటారు. ఎవరెవరు? ఆ రాజర్షులు, బ్రహ్మర్షులు వాళ్ళందరూ ఎవరెవరో పేర్లు చెప్తాను విను. యయాతిః నహుషః పూరుః మాంధాతా సోమకః నృగः త్రిసదస్యుః చ తురయः కృతవీర్యः శృతస్రవాः అరిప్రణుత్ సుసింహः చ కృతవేగः కృతిः నిమిः ప్రతర్దనः సిభిः మత్స్యः కృద్వక్షः అథ బృహద్రథः ఐడः మరుత్తः కుసికः సాంకాస్యः సాంకృతిः భవः చతురస్వः సదస్వోర్మిः కార్తవీర్యः చ పార్థివः భరతः తథా సురదः సునీధः నైషదः నలः दिवोदासः धा सुमनाः अम्बरीषः भगीरथः व्यस्वः सदस्वः वद्रस्वः पञ्चहस्तः पृथुस्रवाः वृषद्गुः वृषसेनः च क्षुपः च सुमहाबलः वृषदश्वः वसुमनाः पुरुकुत्सः ध्वजी रथि ఆర్ష్టిషేణః దిలీపః చ మహాత్మా చ పీయూసీనరః. ఇంతవరకు పేర్లు చూద్దాం. మళ్ళీ తర్వాత మిగిలిన పేర్లు కూడా చూద్దాం. యయాతి నహుషుడు, పూరువు, మాంధాత, సోమకుడు, నృగుడు, త్రసదస్యుడు, తురయుడు, కృతవీర్యుడు, శృతస్రవుడు, అరిప్రణత్సు, సుసింహుడు, కృతవేగుడు, కృతి, నిమి, నిమి చక్రవర్తి కూడా, ప్రతర్ధనుడు, శిబి, శిబి చక్రవర్తి, మత్స్యుడు,
పృధ్వక్షుడు, బృహద్రథుడు, ఐడుడు, మరుత్తుడు, కుశికుడు, సాంకాసుడు, సాంకృతికి, భవుడు, చతురస్వుడు, సదస్వోర్మి, కార్తవీర్యుడు, ఈ రాజుగారు కూడా కార్తవీర్యార్జునుడు అన్న రాజుగారు, భరతుడు మనవాడు, సురధుడు, సునీతుడు, నలుడు, నలమహారాజు యాక్చువల్లీ ఈయన. నైషధః నలః అంటే నిషాదరాజు, నలుడు. ఈ నలుడి గురించి చెప్తూనే నల దమయంతుల గురించి చెప్తూ శృంగార నైషధమని ఈ నల చక్రవర్తి గురించే ఒక ప్రబంధం రాసిచ్చారు మన వాళ్ళు. శ్రీనాథుల వారో, కాళిదాసుల వారో ఎవరో. దివోదాసుల వారు, సుమనసుల వారు, అంబరీషుల వారు, భగీరథుల వారు, ఓహో! వ్యస్సుల వారు, సదస్సుల వారు, భద్ర్యస్సుల వారు, పంచహస్తుల వారు, ఋతుస్రవసులు, ఋషద్గుహు, ఋషసేనుడు, క్షుపుడు, సుమహాబలుడు అయిన వృషదస్సుడు, వసుమనాహ, పురుకుత్సుడు, ధ్వజి, రథి, ఆర్ష్టిశేనుడు, దిలీపుడు, దిలీప మహారాజు, ఆ మహాత్ముడు, ఉసీనరుడు. వీళ్ళు ఇంతవరకు చెప్పుకుంటేనే చాలా పేర్లు నాకు తెలీవు. కొంతమంది తెలుసు. యయాతి తెలుసు. ఆ పూర్వవంశం నుంచి వచ్చారు కాబట్టే వీళ్ళందరూ పౌరవులు. మాంధాత అట్లానే మనవాడిక్కడ ఎవరు నిమి చక్రవర్తి, ఏదో శివి చక్రవర్తి, ఏదో నల చక్రవర్తి, భగీరథుడు, అంబరీషుడు, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఎంతెంత ఘనులు, ఎటువంటి ఘనకార్యాలు సాధించారు ఏమి అని మనకు మళ్ళీ కథలు కథలుగా చెప్తారు. భారతం నిండా, రామాయణం నిండా, భాగవతం నిండా. ఏమయ్యారు వాళ్ళందరూ? యమలోకానికి పోయారు ఒక్కొక్కళ్ళు. ఎందుకు? కర్మల్లో ఉన్నారంటే ఇక్కడిక్కడే ఉంటారు. వాటిని దాటితేనే, ఆత్మను చేరితేనే తప్ప ఈ లోకాలు ఎంతవరకుంటాయి ఈ లోకాలు? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతిహి అని మళ్ళీ వస్తారు. ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అక్కడి దాకానే పోయారు. చాలా కర్మలు ఏమైంది? శిబి చక్రవర్తి మనవాడు. ఏదో మిగిలిన చక్రవర్తులందరూ. శిబి చక్రవర్తి ఏంటో మొత్తం తొడై కోసిచ్చాడో ఏంటో చెప్తారు. ఆ రకంగా తొడలు కోసిచ్చిన వాళ్ళు, మెడలు కోసిచ్చిన వాళ్ళు, మొత్తం ఉన్నవన్నీ పక్కన వాడికి ఇచ్చేసిన నల చక్రవర్తి లాంటి వాళ్ళందరూ ఏమైపోయారు ఒక్కొక్కళ్ళు? అందరూ ఇక్కడిక్కడే ఉన్నారు మళ్ళీ ఆ లోకంలో, ఈ లోకంలో. మనం ఈ లోకాలు దాటిపోవడం ముఖ్యం. అందుకని ఈ పేర్లన్నీ చెప్తూ ఉన్నారు మనకు. ఎటువంటి మహాత్ములు ఒక్కొక్కళ్ళు తక్కువ వాళ్ళ. దిలీప మహారాజు ఏమయ్యాడు? అక్కడే ఉన్నాడు యమలోకంలో. ఔసీనరః పుండరీకः శర్యాతిः శరభः శుచిः అంగः అరిష్టः చ వేనः చ దుష్యంతः సంజయः జయः భాంగాస్వరిः సునీతः చ నిషదः అథ తు ఇషీరదः కరందమः బాహ్లికः చ సుజుమ్నः బలవాన్ మధుః కపోతరోమాः తృణకः సహదేవ అర్జునౌ తదా రామः దాశరథిः చ ఏవ లక్ష్మణः అథ ప్రతర్ధనः अलर्कः कक्षसेनः च गयः गौराश्वः एव च जामदग्न्यः अथ रामः अत्र नाभागसगरौ तदा भूरिज्युम्नः महाश्वः च पृध्वश्वः जनकः तथा వైన్యః రాజా వారిషేణః పురుజः జనమేజయः ఈయన కూడా అక్కడే ఉన్నాడు. బ్రహ్మదత్తः త్రిగర్తः చ రాజా ఉపరిచరः తథా ఇంద్రజుమ్నः భీమజానుః గయः పృష్టः నయః అనఘः పద్మహాద ముచుకుందః చ భూరిజుమ్నः ప్రసేనజిత్ అరిష్టనేమిః ప్రద్యుమ్నः పృథగశ్వः అజ్జకः తథా వీళ్ళందరూ కూడా ఎవరెవరు? ఔసీనరుడు, ఉసీనరుల వారి కొడుకు, పుండరీకుడు, శర్యాతి, శరభుడు, శుచి, అంగుడు, అంగుడు వాళ్ళ కొడుకు వేణుడు, వేణుడి కొడుకు పృథువు. ఆయన ఎక్కడైనా ఉండుండదు. ఆయన ఎక్కడైనా కనిపిస్తే చూద్దాము. ఈ అంగుల వారు అరిష్టుల వారు, వేణుడు, దుష్యంతుడు మధ్యలో. ఈయన కూడా అక్కడే ఉన్నాడు. సంజయుడు, జయుడు, భంగాస్వరి, సునీతుడు, నిషధుడు, ఇషీరథుడు, కర్దముడు, బాహ్లికుడు, శుజ్యుమ్నుడు, బలవాన్, మధు, కపోతరోముడు, తృణకుడు, అర్జునుడు, సహదేవుడు, మరి మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? దాశరథికి రామ. మామూలుగా రాముడు అంటే ఎవరైనా వేరే రాముడు అయ్యుండొచ్చని మనం అనుకుంటామేమోనని చాలా క్లియర్‌గా దాశరథికి రామః అని చెప్తున్నారు. దశరథ రాముడు. దశరథ రాముడితో పాటు లక్ష్మణుడు, ప్రతర్ధనుడు, అల్లరకుడు. రాముడు కూడా అక్కడే ఉన్నాడా అండి అంటే కర్మలు చేసుకుంటే ఇక్కడే ఉంటాడు. రాముడు ఒకవేళ కర్మలు చేసుకుందామని కోరుకున్నాడంటే మాత్రం ఇక్కడిక్కడే ఉంటాడు. వాళ్ళు వీళ్ళని లేదు. వాళ్ళు వీళ్ళు అని లేదు. ఎవరికైనా సరే ఒకటే విషయము. ఏ రూపాలైనా అన్నీ అవే రూపాలు. అంటే మొత్తం ఈ గ్రూప్‌లో మన రాముడిని కూడా పెట్టేస్తారా అండి? లక్ష్మణుడిని కూడా పెట్టేస్తాడా అండి? పెట్టడం లేదు. ఇక్కడ కపోత రోముడెంతో రాముడంతే
బాహ్లీకుడెంతో, దుష్యంతుడంతే, వేణుడంతే, అంగుడంతే. ప్రతి వాళ్ళు అదే స్వరూపము. అయితే అందరూ ఒకవేళ రూపాలు తీసుకొని కర్మలు చేసుకుంటూ ఉన్నారంటే, ఆ కర్మల్ని బట్టి ఆయా లోకాల్లో వాళ్ళు కూడా ఉంటారు అని చూపించడము ఇక్కడ ఈ పేర్లకు ప్రధాన ఉద్దేశము. ఇందులో ఒకళ్ళు గొప్పవాళ్ళు, ఒకళ్ళు తక్కువ వాళ్ళేం లేరు. అందరూ మహాత్ములే, అందరూ గొప్పవాళ్ళే. అందరూ రాజులే. ఇక్కడ చెప్తూ ఉన్నదేంటంటే, ఇక్కడ చెప్తున్న మొత్తం లిస్ట్‌లో పేర్లన్నీ రాజుల పేర్లు చెప్తున్నారు. ఎవరెవరైతే రాజులై ఉన్నారో వాళ్ళందరూ ఒకవేళ కర్మలు చేస్తూ ఉన్నారంటే, ఎంత ధర్మంగా కర్మలు చేశారో దాన్ని బట్టి వాళ్ళు ఏ లోకంలో ఉంటారు అని. అయితే ఎప్పుడెప్పుడైతే దాటుతారో వాళ్ళింక పేర్లుండవు వాళ్ళకు. పేర్లతోటి సంబంధమేమి అహం బ్రహ్మాస్మి అన్న స్థితిలో ఉన్న వాళ్ళకి ఇంక పేర్లు లేవు. పేర్లు పెట్టుకున్నారంటే రూపాలతో ఉన్నారు అంటే కర్మలు చేశారు అంటే లోకాలు గ్యారంటీ. ఆ విషయం ప్రధానంగా నేర్పించడం కోసమే ఇంత దూరం ఇన్ని చాప్టర్స్‌లో చెప్తూ వస్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. అలర్కుడు, కక్షసేనుడు, గయుడు, గౌరాసుడు, జామదగ్ని, జామదగ్ని రాముడు, నాభాగుడు, సగరుడు, సగర చక్రవర్తి, భూరిజుమ్నుడు, మహాశ్వుడు, పృధ్వశ్వుడు, జనకుడు, మళ్ళీ వైన్యుడొచ్చాడు రాజు. వారిషేణుడు, పురుచుడు, జనమేజయుడు, మళ్ళీ జనమేజయుడు మనం చదువుకునే జనమేజయుడో, మన భాగవతంలోని జనమేజయుడు ధర్మరాజు మనవడో, లేకపోతే ఇంకొక ఆయనో, బ్రహ్మదత్తుడు, త్రిగర్తుడు, ఉపరిచరుడు అన్న రాజుగారు, ఇంద్రద్యుమ్నుడు, భీమజానుడు, గయుడు, పృష్టుడు, నయ్యుడు, అనగుడు, పద్ముడు, ముచుకుందుడు, భూరిజుమ్నుడు, ప్రసేనజితు, అరిష్టనేమి, ప్రద్యుమ్నుడు, పృథగసుడు, అజ్జక్కుడు కాక శతమత్స్యాః నృపతయః, శతన్నీపాः, శతం హయాः, ధృతరాష్ట్రాः ఏకశతం అశీతిः జనమేజయాः, శతం చ బ్రహ్మదత్తానాం ఈరిణాం వైరిణాం శతం, శంతనుః చ ఏవ రాజర్షిః పాండుః చ ఏవ పితా తవ. ఇంకా కొంతమంది రాజులు, మత్స్య దేశము రాజులు ఒక 100 మంది అక్కడే ఉన్నారు. అంటే ఇప్పుడు మత్స్య దేశం నుంచి ఓ రాజుగారు ఉన్నాడనుకోండి. ఆయన ఏదో పుణ్యాలు చేసుకున్నాడు. ఆయన ఈ లోకం దాకా, పితృలోకం దాకా వెళ్ళాడు అక్కడున్నాడు. ఆయన కొడుకు కూడా ధర్మంగా రాజ్యపాలన చేశాడు. ఏవో కర్మలు చేసుకున్నాడు. ఏవో యజ్ఞాలు చేశాడు. ఎంతో కొంత పుణ్యం ఆర్జించాడు. ఆయన కూడా పితృలోకంలోకెళ్ళాడు. ఆయన కొడుకు కూడా ఇదే పని చేశాడు. అదే పితృలోకంలోకెళ్ళాడు. అట్లా వెళ్ళాడనుకోండి. ఒక 100 మంది మత్స్యదేశపు రాజులున్నారు అంటే 100 తరాలు అక్కడే ఉంటారు. అక్కడక్కడ అందరూ పితృలోకానికెళ్ళడం, అక్కడ కూర్చోవడం. అట్లానే శతం నీపాహ నీపులు. అట్లానే చాలామంది వందల కొద్దీ హయాహ హయులు. అట్లానే ఏకశతం ధృతరాష్ట్రాహ ధృతరాష్ట్రుడు అన్న పేరున్న రాజులు ఒక 100 మంది. మత్స్యుడు అన్న మత్స్య దేశం నుంచొచ్చిన రాజులు ఓ 100 మంది. హయ్యులు అన్న పేరున్న రాజులు ఒక 100 మంది. జనమేజయులు ఇక్కడేంటో మనవాడేనా కాదా అని అనుమానం వచ్చింది అనవసరంగా. జనమేజయ అంటే ధర్మరాజు గారి మనవడు జనమేజయుడో ఏమో అని మనం అనుకున్నాం గదా! అయ్యుండొచ్చు, కాకపోయుండొచ్చు చెప్పలేము. ఒక అశీతికి 80 మంది జనమేజయులు అక్కడే ఉన్నట్టు మన పితృలోకంలో, యమసభలో. మరి ఎంతమంది జనమేజయులున్నారో, ఎంతమంది ఈ లోకానికెళ్లారో, ఎంతమంది ఇంక ఏ ఏ లోకాలకెళ్లారో. బ్రహ్మదత్తులు ఒక 100 మంది. ఈరిణులు ఒక 100. వైరిణులు ఒక 100. శంతను మహారాజు గూడా అక్కడే. పాండురాజు మీ నాన్న, ఓ ధర్మరాజా! ఆయన గూడా అక్కడే ఉన్నాడిప్పుడు. రైట్ నౌ అక్కడే ఉన్నాడు మీ నాన్న పాండురాజు. పితృలోకంలో, యమనగరంలో, యమసభలో. ఉసద్గవః, శతరథः, దేవరాజः, జయద్రథः, వృషాదర్భిः च రాజర్షిः धाम्ना सह सమంత్రిణా అథ అపరే సహస్రాణి ఏ గతాః శశబిందవः ఇష్ట్వా అశ్వమేధైః బహుభిః మహద్భిః భూరి దక్షిణైః. ఉసద్గవుడు శతరథుడైన, దేవరాజు జయద్రథుడు, వృషాదర్భుడు రాజర్షిన కాక, ధామ్నుడు ఆయన మంత్రులతో పాటు వెళ్ళిపోయాడని చెప్తున్నారు. మంత్రులతో పాటు ఈయన కట్టగట్టుకుని ఒకటేసారి ఎట్లా వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారిప్పుడు మన పితృలోకంలో. యమసభలో. అట్లానే అథాపరే చాలామంది వేల కొద్దీ ఎవరెవరైతే వెళ్ళిపోయారో శశిబిందువులు కొన్ని వేల మంది వెళ్ళిపోయి అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ అశ్వమేధాలు ఎట్లా వెళ్లారు? ఆ లోకానికి, యమనగరానికి, యమలోకానికి ఎట్లా వెళ్లారంటే, చాలా అశ్వమేధాలన్నీ, యాగాలన్నీ చేసి భూరి దక్షిణలతో పాటు
బాగా దక్షిణలిచ్చి మరీ పెద్ద పెద్ద అశ్వమేధ యాగాలు చాలా చేస్తే వాళ్ళకి కలిగిన పుణ్యానికి వాళ్ళు యమసభకెళ్ళి కూర్చున్నారు. ఇంకా కొంచెం చాలా ఎక్కువ చేశారనుకోండి, ఇంకా ఎక్కువ చేసుంటే బహుశಃ ఇంద్ర సభకెళ్ళి కూర్చునేవాళ్ళు. ఎంత పుణ్యం చేసుకున్నారో అంత లోకానికెళ్తారు, అంతకాలం ఉంటారు. ఇంతే విషయం. ఏతే రాజర్షయః పుణ్యాః కీర్తిమంతః బహుశ్రుతాః తస్యాం సభాయాం రాజర్షే వైవస్వతం ఉపాసతే. ఈ రాజర్షులందరూ గొప్ప పుణ్యమూర్తులు, గొప్ప కీర్తిమంతులు, బాగా చదువుకున్న వాళ్ళు, తెలివితేటలు అన్ని జ్ఞానం అంతా ఉన్నాయి. అందుకని యజ్ఞాలవన్నీ చేశారు. పుణ్యాలు కావాలని కోరుకున్నారు. పుణ్యం కలిగింది. పోయి ఆ లోకంలో కూర్చున్నారు. ఆ సభలో వీళ్ళందరూ, "ఓ రాజర్షే ధర్మరాజా" ఆ వైవస్వతుడిని, యముడిని వీళ్ళందరూ ఉపాసిస్తూ ఉంటారు. ఇంకా బ్రహ్మర్షుల గురించి చెప్తాను. రాజర్షులు అయిపోయారు కదా! ఇప్పుడు బ్రహ్మర్షులు. అగస్త్యః धा मतङ्गः च कालः मृत्युः तथा एव च यज्वानः च सिद्धाः च ये च योगशरीरिणः अग्निश्वात्ताः च पितरः फेनपाः च ऊष्मपाः च ये स्वधावन्तः बर्हिषदः मूर्तिमन्तः तथा अपरे कालचक्रं च साक्षात् च भगवान् हव्यवाहनः नराः दुष्कृतकर्माणः दक्षिणायनमृत्यवः कालस्य नयने युक्ताः यमस्य पुरुषाः च ये तस्यां सिंसपपालासाः तथा कासकुसादयः उपासते धर्मराजं मूर्तिमन्तः निरामयाः एते च अन्ये च बहवः पितृराजसपासदः असम्बादाः हि सा पार्था रम्या कामगमा सभा దీర్ఘకాలం తపఃతప్త్వా నిర్మిత విశ్వకర్మణ. అగస్త్యుడు, మతంగుడు, కాలుడు, మృత్యువు, యజ్వానుడు, సిద్ధులు చాలా మంది ఎవరెవరైతే యోగ శరీరాలు పొందారో వాళ్ళందరూ కూడా అక్కడికే వెళ్ళి అక్కడే ఉన్నారు. అగ్నిశ్వాత్తుడు అటువంటి వాళ్ళు, పితృదేవతలు, ఫేనపాలు నురగలతో మాత్రమే జీవించేవాళ్ళు, ఊష్మపాలు ఏదో నీటి ఆవిరితో మాత్రమే వాటిని మాత్రమే భుజించి జీవించేవాళ్ళు, స్వధావంతః స్వధాకారాలతో ఇచ్చిన హవిస్సులను స్వీకరించి ఉండేవాళ్ళు, బర్హిషదులు వీళ్ళందరూ గూడా మూర్తిమంతులై రూపాలు ధరించి, ఎందుకంటే ఏ లోకాల్లో ఉండాలన్నా రూపాలుండాలి. మూర్తిమంతులై రూపాలు ధరించి వాళ్ళు అక్కడక్కడ ఉంటారు ఆ లోకంలో. అట్లనే సాక్షాత్తుగా కాలచక్రం కూడా రూపం ధరించి ఉంటుందక్కడ. భగవాన్ హవ్యవాహనః అగ్నిదేవుడు గూడా రూపాన్ని ధరించి ఒక ఆకారంతో సాకారంగా అక్కడ కనిపిస్తూ ఉంటాడు. ఇంకా మనుషులు గూడా ఉంటారు. నరాహ నరులు. ఎవరెవరైతే దుష్కృత కర్మాణః దుర్మార్గం కర్మలు జేశారో, దక్షిణాయన మృత్యవః దక్షిణాయనంలో మరణించారో, కర్మలు చేస్తూ దక్షతతో కర్మలు చేస్తూ చనిపోయారో, వాళ్ళందరూ గూడా ఎంతో మంది మనుషులు అక్కడే ఉంటారు. కాలస్య నయనే యుక్తాః కాలాన్ని నడిపిస్తూ యముడి పురంలో ఆయన పురుషులందరూ ఎవరెవరున్నారో వాళ్ళందరూ అక్కడే ఉంటారు. అక్కడ సింసప వృక్షాలు, పలాస వృక్షాలు, కాసాలు, కుసలు మొదలైన చెట్లన్నీ గూడా రూపు ధరించి తిరుగుతూ ఉంటాయి అక్కడ యమనగరంలో. ఆ ధర్మరాజును, "ఓ ధర్మరాజా" నీ పేరు ధర్మరాజే, ఆయన పేరు గూడా ధర్మరాజే. ఆయన యమ ధర్మరాజు అని పిలుస్తారు. ఆయన లోకంలో ఆయన్ని ఉపాసిస్తూ మూర్తులు ధరించి వీళ్ళందరూ నిరామయాః ఆమయము లేకుండా, ఏ రోగాలు లేకుండా, ఎందుకంటే పుణ్యకర్మలు చేశారు గాబట్టి. దుష్కృత కర్మలు చేసినా సరే, పుణ్యకర్మలు చేసినా సరే అక్కడికే ఎళ్లి ఉంటారు. అంత మాత్రం పుణ్యం చేసుకుంటే అక్కడుంటారు. దుష్కృత కర్మలు చేస్తే గ్యారంటీగా అక్కడే ఉంటారు. ఏతే చ అన్యే చ బహవః ఇట్లా చాలా మంది పితృరాజ సభాసదః పితృరాజు మన ధర్మరాజు యొక్క సభలో ఉంటారు. వాళ్ళందరూ సభాసదులు, సదస్యులు. పార్థా ధర్మరాజా సా సభ ఆ సభ రమ్యంగా ఉంటుందయ్యా. అసంబాధ ఇంతమంది ఉంటారు గదా! వందల కొద్దీ, వేల కొద్దీ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, అక్కడ తేలడం. ఇక్కడ మునిగారంటే అక్కడ తేలుతున్నారు. ఇక్కడ చచ్చారంటే అక్కడ పైకొస్తున్నారు. ఆ లోకంలో ఉంటున్నారు గదా! మరి బాగా కిటకిటలాడుతూ కిక్కిరిసి ఉంటుందా అండి అంటే కాదు. అది అసంబాధము. అందరికీ అక్కడ చోటున్నది. ఇంకా చాలా మందొస్తే ఇంకా చాలా మందికి గూడా అక్కడ చోటుంది. చాలా విశాలంగా ఉంటుందది. రమ్యంగా ఉంటుంది. కామగమ దానిష్టం వచ్చినట్టు వెళ్ళిపోగలదు. అక్కడికెట్లా ఎళ్ళాలి అండి అంటే హ్మ్.
విశ్వకర్మ గారు దీర్ఘకాలం తపస్సు తపించి దాన్ని నిర్మించారు. నువ్వు పుణ్యాలు చేసుకున్నా అక్కడికే వెళ్తావు. నీకు చేసుకున్న పుణ్యాలకి ఎంత అనుభవం కావాలో దానికి ఆ లోకం సరిపోతుందంటే అక్కడ పితృలోకాలకెళ్ళి అక్కడుంటావు. పాపకర్మలు చేశావనుకో నువ్వు గూడా అక్కడే ఎళ్ళుంటావు. అయితే పాపకర్మలు చేస్తే కొన్ని పనులు చేయవలసొస్తుంది. పుణ్యకర్మలు చేస్తే అక్కడ కొన్ని రకాలుగా అనుభవాలు పొందొచ్చు. అది విషయము. ఇంతకీ అది. ప్రభాసంతి జ్వలంతి ఇవ తేజసా శ్వేన భారత తాం ఉగ్రతపసః యాంతి సువ్రతాః సత్యవాదినః. ఓ భారత ధర్మరాజా! అది ప్రభాసంతి జ్వలంతి ఇవ స్వేన తేజస వాళ్ళ స్వంత తేజస్సులతో జ్వలిస్తున్నట్టుగా, ప్రకాశిస్తున్నట్టుగా ఉన్న వాళ్ళెవరెవరున్నారో, సత్యవాదులు, సువ్రతానుష్ఠానం కలిగిన వాళ్ళు. సువ్రతము అంటే ధర్మాన్ని ఆచరించడము. సత్యవాదనం అంటే సత్యవాక్కు పలకడం. సత్యవాదినః సువ్రతాః అంటే సత్యం, ధర్మం కలిగిన వాళ్ళు, ఉగ్రమైన తపస్సులు చేసిన వాళ్ళు అక్కడికెళ్ళి అక్కడుంటారు. వాళ్ళు వాళ్ళ సొంత దివ్యమైన దేహాలు ధరించి అక్కడ తిరుగుతూ ఉంటారు మూర్తిమంతులై. శాంతాః సన్యాసినః సిద్ధాః పూతాః పుణ్యేన కర్మణ సర్వే భాస్వరదేహాః చ సర్వే చ విరజః అంబరాః. వాళ్ళందరూ శాంతులు, సన్యాసులు, సిద్ధులు, పూతులు, పుణ్యకర్మలు చేసిన వాళ్ళు, అందరూ భాస్వర దేహాః ప్రకాశిస్తున్న దేహాలతో ఉన్నవాళ్ళు అందరూ విరజః అంబరాః శుభ్రమైన వస్త్రాలు ధరించిన వాళ్ళు వీళ్ళు గూడా అక్కడుండొచ్చు. చిత్రాంగదాః చిత్రమాల్యాః సర్వే జ్వలితకుండలాః సుకృతైః కర్మభిః పుణ్యైః పరిబర్హైః విభూషితాః గంధర్వాः చ మహాత్మానः శతశః చ అప్సరోగణాः వాదిత్రం నృత్తగీతం చ హాస్యం లాస్యం చ సర్వశః. చిత్రమైన అంగదాలు, చిత్రమైన పూలమాలలు, బంగారు ఆభరణాలు అవన్నీ ధరించిన వాళ్ళు, ప్రకాశిస్తున్న కుండలాలతో ఉన్నవాళ్ళు, పుణ్యకర్మలు చేసుకున్న వాళ్ళు, పుణ్యమూర్తులు, ఏదో రకరకాలుగా అలంకారాలన్నీ చేసుకున్న వాళ్ళు, గంధర్వులు, మహాత్ములు, వందల కొద్దీ అప్సరో గణాలు, వాయిద్యాలు వాయిస్తూ, నృత్యాలు, నాట్యాలన్నీ చేస్తూ, గీతాలన్నీ గానం చేస్తూ, హాస్యాలతో, లాస్యాలతో సర్వశః అక్కడ నిండి ఉంటారు మన యమసభలో. అక్కడ కూడా ఉంటారు. గంధర్వులు, అప్సరసలు, నాట్యాలు, గానాలు, హాస్యాలు, లాస్యాలు యమసభలో గూడా ఉంటాయి. సభలున్నాయంటే ఇవన్నీ తప్పకుండా ఉంటాయి. మన ధర్మరాజు ఇక్కడ భూమి మీద ఉన్న ధర్మరాజు సభలోనే ఇవన్నీ ఉంటాయి. అక్కడుండవేంటి? మనకు గంధర్వ గానాలు, అప్సరో గణాల నాట్యాలు ఓన్లీ ఇంద్ర సభలో ఉంటాయని రూల్ లేదు. అన్ని సభల్లో ఇవన్నీ ఉంటాయి. పుణ్యాః చ గంధాః శబ్దాః చ తస్యాం పార్థ సమంతతః దివ్యాని మాల్యాని చ తాముపతిష్ఠంతి సర్వశః. పుణ్యమైన గంధాలు, చక్కటి శబ్దాలు మొదలైనవన్నీ. ఏవి? శబ్ద, రస, రూప, గంధ మొత్తం అన్నీ గూడా సమంతతః రూపాన్ని ధరించి అక్కడుంటాయి పార్థ. దివ్యమైన మాలలను ధరించి అక్కడ కూర్చుని ఉంటాయి మొత్తం అన్నీ. శతం శతసహస్రాణి ధర్మిణాం తం ప్రజేశ్వరం ఉపాసతే మహాత్మానం రూపయుక్తాః మనస్వినః. వందల కొద్దీ, వేల కొద్దీ ధర్మాలు, ధర్మాలు ఆచరించిన వాళ్ళు, వాళ్ళందరూ గూడా ఆ మహాత్ముడు ప్రజేశ్వరుడు ఆయనను రూపం ధరించి వీళ్ళందరూ ఉపాసిస్తూ ఉంటారు. ఈదృశి అదయ విషయము ధర్మరాజా సా సభ రాజన్ పితృరాజ్ఞః మహాత్మనః వరుణస్యాపి వక్ష్యామి సభాం పుష్కరమాళినీం. సా సభ ఓ రాజా ధర్మరాజా పితృరాజ్ఞః మహాత్మనః మహాత్ముడు యమధర్మరాజు యొక్క యమ సభ ఈదృశి ఇట్లా ఉంటుంది. ఇంకా వరుణస్యాపి వరుణుడి యొక్క సభను కూడా వక్ష్యామి చెప్తాను. దాని పేరు పుష్కర మాలిని. దీని గురించి విందాం పట్టు అని నారదుల వారు చెప్తూ ఉన్నారు. యుధిష్ఠిరా సభా దివ్యా వరుణస్య సితప్రభ ప్రమాణేన యథా యామ్యా శుభ ప్రాకార తోరణ. ఓ యుధిష్ఠిరా దివ్యమైన తెల్లగా ప్రభలతో ప్రకాశిస్తున్న ఆ వరుణుడి సభ కూడా మంగళకరమైన ప్రాకారాలతో, తోరణాలతో కూడి ఉంటుంది. అది కూడా యామ్యా యథ
యమసభ ఎంత ప్రమాణంతో ఉంటుందో 100 యోజనాల వెడల్పు, 100 యోజనాల పొడుగు అని చెప్పుకున్నాం గదా! అదే పరిమాణాలతో, అదే ప్రమాణాలతో, అదే కొలతలతో ఇది కూడా ఉంటుంది. అంతఃసలిలమాస్థాయ విహితా విశ్వకర్మణా దివ్యరత్నమయైః వృక్షైః ఫలపుష్పప్రదైః యుతా. విశ్వకర్మ చేతనే ఇది గూడా విహిత నిర్మించబడ్డది. అంతఃసలిలమాస్థాయ నీళ్ల లోపల ఉంటుంది వరుణ సభ. దివ్యమైన రత్నాలతో తయారై ఉంటున్నది. వృక్షాలతో, ఫలాలు, పూలు ఇచ్చే రకరకాల చెట్లతో నిండి ఉంటుంది ఆ సభ కూడా. నీల పీత అసిత శ్యామైః సితైః లోహితకైః అపి అవతానైః తథా గుల్మైః పుష్పమంజరి ధారిభిః. నల్లవి, తెల్లవి, పచ్చవి, నీలపు రంగులో ఉన్నవి, రకరకాలుగా ఎరుపుగా ఉన్నవి, రకరకాల పువ్వులతో వాటితో అవతానైః గుల్మైః పువ్వుల బరువులతో వంగుతూ ఉన్న పూల పుష్ప గుచ్చాలతో, పుష్ప మంజరులతో ఉంటుందక్కడ. అందంగా ఉంటుంది ఆ ప్రదేశం ప్రాంతమంతా. తథా శకునయః తస్యాం నానారూపాః మృదుస్వరాः అనిర్దేశ్యావ పుష్పంతః శతశః సహస్రశః. శకునాలు చిలుకలన్నీ వందల కొద్ది, వేల కొద్ది చిలుకలన్నీ రకరకాల అందమైన రూపాలతో, రకరకాల రంగుల్లో, రకరకాల మృదువైన స్వరాలతో నాదాలన్నీ చేస్తూ ఉంటాయి. అనిర్దేశ్యావ పుష్పంతః ఇట్లా ఉంటాయని చెప్పడం కష్టం. అటువంటి రూపాలతో వందల కొద్ది, వేల కొద్ది ఉంటాయి అక్కడ చిలుకలు. సా సభ సుఖ సంస్పర్శ న సీత న చ ఘర్మదా వేష్మ ఆసనవతి రమ్య సీత వర్ణపాలిత. ఆ సభ ఎట్లా ఉంటుందంటే వరుణపాలిత సా సభ, వరుణుడి చేత పాలింపబడుతున్న వరుణ సభ. సుఖ సంస్పర్శ, స్పర్శ సుఖాన్నిస్తూ ఉంటుంది. చాలా చల్లగా ఉండదు, చాలా వేడిగా ఉండదు. రకరకాల ప్రాంతాల్లో అక్కడక్కడ కూర్చోవడానికి, పడుకోవడానికి వీలుగా వేశ్మలు ఇళ్ళు, ఆసనాలతో నిండి ఉంటుంది. రమ్యంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. యస్యామాస్తే సహ వర్ణః వారుణ్యా సహ భారత దివ్య రత్నాంబరధరః భూషణైః ఉపశోభితః. ఓ భారత ధర్మరాజా, మన సహ వర్ణః వరుణుల వారు, వారుణ్యా సహ ఆయన భార్య వారునితో పాటు కలిసి యస్యాం ఏ సభలోనైతే ఆస్తే ఉన్నారో ఆ సభ దివ్య రత్నాంబరధర ఆయన దివ్యమైన రత్నాలు వస్త్రాలు ధరించి భూషణై ఉపశోభిత చక్కటి అలంకారాలన్నీ ధరించి ఆయన భార్యతో పాటు ఆ సభలో ఉంటాడు. స్రగ్విణ భూషితా చాపి దివ్యమాల్యానుకర్షణ ఆదిత్యా తత్ర వరుణం జలేశ్వరం ఉపాసతే. ఇంకా దివ్యమైన మాలలు ధరించి చక్కటి పూలమాలలతో ఆభరణాలతో ఉన్న ఆదిత్యులందరూ కూడా అక్కడ వరుణం జలేశ్వరం, జలేశ్వరుడైన మన వరుణుణ్ణి ఉపాసతే ఉపాసిస్తూ ఉంటారు. ఈ ఆదిత్యులెవరు? అదితి యొక్క పుత్రులు. వాసుకిః తక్షకః చ ఏవ నాగః చ ఐరావతః తథా కృష్ణః చ లోహితః చ ఏవ పద్మః చిత్రః చ వీర్యవాన్ కంబళాశ్వతరౌ నాగౌ ధృతరాష్ట్ర బలాహకౌ మణిమాన్ కుండలధరః కర్కోటక ధనంజయౌ ప్రహ్లాదः మూషికాదः చ ఏవ తథా ఏవ జనమేజయः పతాకినః మండలినః ఫణవంతః చ సర్వశః. వాసుకి, తక్షకుడు అన్న నాగుపాములు, ఐరావతుడు కూడా నాగుపామే, కృష్ణుడు, లోహితుడు, పద్ముడు, చిత్రుడు ఈ పరాక్రమవంతుడు, కంబళుడు, అశ్వతరుడు, నాగుడు వీళ్ళిద్దరు నాగులు, ధృతరాష్ట్రుడు, బళాహకుడు, మణిమాన్, కుండలధరుడు, కర్కోటకుడు, ధనంజయుడు, ప్రహ్లాదుడు, మూషికాదుడు, అట్లానే జనమేజయుడు. కొన్ని వందల కొద్ది జనమేజయులు అక్కడ యమసభలో ఉన్నారు. అందులో కొంతమంది ఇక్కడ వరుణ సభలో కూడా ఉన్నట్టున్నారు. అంటే ఏ జనమేజయుడు ఎంత పుణ్యం చేసుకుంటే ఆ లోకానికి అంత వెళ్తాడు కదా! అంతకాలం అక్కడ ఉంటాడు. పతాకినుడు, మండలినుడు, ఫణవంతుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఏతే చ అన్యే చ బహవః సర్పాః తస్యాం యుధిష్ఠిర ఉపాసతే మహాత్మానం వరుణం విగతక్లమాః. ఓకే. సో ఇక్కడ జనమేజయుడు సర్పాలలోని వాడు. ఇక్కడ సర్పాల పేర్లన్నీ చెప్తున్నారు కాబట్టి సర్పాలలో కూడా ఒక ఆయన జనమేజయుడు ఉన్నాడు.
ఆయన ఎంత పుణ్యం చేసుకున్నాడో దాన్ని బట్టి ఆయన ఆ వర్ణలోకంలో ఉన్నాడు. ఈ రకంగా ఓ యుధిష్ఠిరా తస్యాం ఆ సభలో ఏతే చ అన్యే చ బహవః సర్పాః ఇట్లానే ఎన్నో సర్పాలు ఆ మహాత్ముని ఆ వర్ణుణ్ణి విగతక్లమాహ ఏ శ్రమ లేకుండా ఉపాసిస్తూ ఉంటాయి. బలిః వైరోచనః రాజా నరకः పృథివీంజయः ప్రహ్లాదः విప్రచిత్తిः కాలకంకాశ్చ సర్వశః సుహనుః దుర్ముఖः శంఖः సుమనాः సుమతిः శ్వనः ఘటోదరः మహాపార్శ్వः క్రదనः పిఠరः తథా. బలి వైరోచనుడు రాజుగారు, నరకుడు నరకాసురుడు అంటాము, పృథివీంజయ ఈ భూమిని జయించిన నరకాసురుడు, ప్రహ్లాదుడు, విప్రచిత్తి కాలకంకుడు, సర్వశః అంతటా ఎంతో మంది కాలకంకుడు, సుహనుహు దుర్ముఖుడు, శంఖుడు, సుమనసుడు, సుమతి, స్వనుడు, ఘటోదరుడు, మహాపార్సుడు, క్రదనుడు, పిఠరుడు, విశ్వరూపః సురూపాః విరూపః చ మహాశిరాः దశగ్రీవः చ వాలీ చ మేఘవాసాः దశావరः कैटभः विटटूतः च सांह्रादः च इन्द्रतापनः दैत्यदानवसङ्गाः च सर्वे रुचिरकुण्डलाः स्रग्विणः मौलिनः सर्वे तथा दिव्यपरिच्छदाः सर्वे लब्धवराः शूराः सर्वे विगतमृत्यवः ते तस्यां वरुणं देवं धर्मपाशस्थिताः तदा ఉపాసతే మహాత్మానం సర్వే సుచరిత వ్రతాః. విశ్వరూపుడు, సురూపుడు, విరూపుడు, మహాశిరసుడు సరే, దశగ్రీవుడు మన రావణాసురుడేనా? వాలి, వాలి అని చెప్పి దశగ్రీవుడు అన్నారు కాబట్టి ప్రాబబ్లీ అయిండొచ్చు. మేఘవాసుడు, దశావరుడు, కైటభుడు, విటటుతుడు, సాహ్రాదుడు, ఇంద్రతాపనుడు, ఇంద్రుణ్ణి తప్పింపజేసేవాడు వరుణలోకంలో ఎందుకున్నాడో మరి. దైత్యుడు, దానవులు, ఈ సంఘాలు మొత్తం చక్కగా అలంకరించుకుని కుండలాలన్నీ పెట్టుకుని అందంగా, స్రగ్విణ పూలమాలలు ధరించి, మౌళిన తలలో పూలన్నీ పెట్టుకుని, సర్వే దివ్య పరిచ్ఛదాః దివ్యమైన వస్త్రాలన్నీ ధరించి, లబ్ధవరాహ వరాలు వరాలు పొంది ఈ లోకంలో ఉండడం కోసం వరాలు పొంది మరి పైగా ఈ శూరులందరూ సర్వే విగత మృత్యవః మృత్యువును దాటి అంటే చనిపోయిన తర్వాత వాళ్ళ పుణ్యాలంతా ఉన్నాయి. వాళ్ళు కోరుకున్నారు ఈ లోకాలు కావాలని, కాబట్టి ఈ వర్ణలోకంలోకి వచ్చి ఉన్నారట మరి. వాళ్ళందరూ తస్యాం ఆ సభలో ఆ వర్ణుడు దేవుడు మహాత్ముడు ఆయనను ధర్మపాశ స్థితాః సదా ధర్మపాశానికి కట్టుబడ్డ వాళ్ళు ఈ లోకానికి వెళ్తారు. అది కర్మపాశానికి కట్టుబడ్డ వాళ్ళు ఈ లోకానికి వెళ్తారు. కోరుకుంటారు కావాలని వాళ్ళు. వరాలుగా కోరుకుని చేసుకున్న పుణ్యాలకి ఈ లోకంలో అనుభవాలు కావాలని అటు వెళ్తారు కొంతమంది. అందరూ సుచరిత వ్రతాః అందరూ ధర్మాన్ని చక్కగా ఆచరించిన వాళ్ళే. వాళ్ళందరూ మన మహాత్ముడు వరుణుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. తథా సముద్రాః చత్వారః నదీ భాగీరథీ చ యా కాళిందీ విదిశా వేణ్ణా నర్మదా వేగవాహినీ విపాశా చ శతద్రుః చ చంద్రభాగా సరస్వతీ ఇరావతి వితస్తా చ సింధుః దేవనదః తథా. ఇంకా నదులన్నీ వస్తున్నాయి. ఎందుకంటే వర్ణలోకంలో నదులుండకేం చేస్తాయి? అదసలే జలాశయం. అయితే ఈ పేర్లు చెప్పుకుందాం గానీ నాకిప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఇంతమంది ఈ లోకంలో మహాత్ముడిని వరుణుణ్ణి ఉపాసిస్తున్నారు అంటే, వీళ్ళందరూ ఎంతో కొంత పుణ్యాలు చేసుకున్నారు కాబట్టి ఆ లోకం దాకా వెళ్లారు. ఆ లోకంలో ఆ పుణ్యాలున్నంత వరకు ఆ భోగాలన్నీ అనుభవిస్తారు గదా! అయితే అసలు ఆ లోకానికే అధిపతి గావాలంటే ఇంకా ఎంత పుణ్యం జేసుకోవాలియన? ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వర్ణలోకం కన్నా పైన ఉన్న లోకానికి వెళ్ళాలనుకోండి. నేను చేసుకున్న పుణ్యం సరిపోతే, నేను ఈ లోకంలో అంతకాలం ఉండి ఆ భోగాలన్నీ అనుభవించొచ్చు. అయితే నేను చేసుకున్న పుణ్యము చాలా ఎక్కువైతే బహుశಃ ఆ లోకానికి నేనే రాజవ్వచ్చు. అంటే ఇంకా ఎంత అనుభవాలు, ఇంకా ఎంత కాలం అనుభవాలు, ఇంకా ఎన్ని గొప్ప అనుభవాలు ఎంతగా అనుభవించొచ్చో కదా! మామూలుగా అక్కడ విజిటర్స్‌కే అంత అనుభవాలుంటాయి. అక్కడ పర్మనెంట్ రెసిడెంట్స్‌కే అంత అనుభవాలుంటాయంటే, అక్కడ ఆ లోకానికి అధిపతి అయిన వాడికి, రాజైన వాడికి ఇంకెంత అనుభవాలుంటాయి. ఇప్పుడు ఈ లోకం దాకా వెళ్ళి, ఆ లోకానికి రాజునై అక్కడే ఆ అనుభవాలు పొందుతానా? చాలా ఎక్కువుంది గాబట్టి పుణ్యం ఆ పై లోకానికి వెళ్లి విజిటర్‌గానో, పర్మనెంట్ రెసిడెంట్‌గానో ఉండి ఆ అనుభవాలు పొందడం బాగుంటుందా?
ఏంటో మరి ఎన్నైనా ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే నా పుణ్యం. నేను దాన్నెట్లైనా స్పెండ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇంతకీ అట్లానే అక్కడ సముద్రాలు, 4 సముద్రాలు అక్కడే ఉంటాయి. అంటే ఆ సమయంలో వ్యాసుల వారు ఈ విషయం మనకు చెప్పే సమయంలో, మన వేదాలు మనకు ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్న సమయంలో, మనకు 7 సముద్రాలు లేవు, 4 ఉండే. కాబట్టి 4 సముద్రాలు అక్కడ రూపం ధరించి వర్ణ ఆలయంలో ఉంటాయి. నదులు, భాగీరథి నది, గంగా నది గూడా అక్కడే ఉంటుంది. కాళింది, విదిశ, వేణ్ణ, నర్మద, వేగవాహిని, విపాస, శతద్రు, చంద్రభాగ, సరస్వతి, ఇరావతి, వితస్త, సింధుహు మొదలైన సింధు నదితో సహా కలిపి దేవనదులన్నీ గూడా అక్కడ దివ్య రూపాలతో ఉన్నాయిట. గోదావరి, కృష్ణవెన్న, కావేరీ చ సరిద్వర, ఏతాః చ అన్యాః చ సరితః తీర్థాని చ సరాంసి చ. గోదావరి, కృష్ణవేణి అని పిలుస్తాం మనము. దాన్ని కృష్ణవేణ అని పిలుస్తున్నారు. అది కూడా పాత కాలంలో దాని పేరు కృష్ణవేణ. కావేరి, ఈ సరిద్వర సరిత్తుల్లోనే శ్రేష్టమైన కావేరి. ఏతాః చ అన్యాః చ అంటే సరిద్వర కావేరి అంటే సరిత్తుల్లోనే శ్రేష్టమైంది కావేరి అంటే గంగ కాదా? పైన చెప్పిన గంగా, ఇక్కడ చెప్పిన గోదావరి, ఇక్కడ చెప్పిన కృష్ణవేణి కావా అని ఇన్ని ప్రశ్నలు వేయొద్దు. ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయంటే మనం ఈ లోకంలో ఇక్కడే ఉంటాము. ఇంత మాత్రం పుణ్యం ఉంటే ఇక్కడిక్కడ ఈ లోకాల్లో తిరుగుతున్నాము అంటే, అసలు పుణ్యమే లేదు ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయంటే, ఏదో ఒక మాట చెప్తున్నారంటే అందులో లోపాలన్నీ చూసామంటే, రంధ్రాన్వేషణలన్నీ చేశామంటే, గుణంలో దోషం చూడడం మొదలుపెడితే, అసూయతో ఉంటే అసలింక ఈ చెప్పుకునే లోకాలు ఆలోచించడానికి కూడా ఉపయోగం లేకుండా ఇక్కడే ఉంటాం మనం భూమి మీదనే అంటుకుని అప్పడంలాగా. ఏతాః చ అన్యాః చ సరితః తీర్థాని చ సరాంసి చ. సరస్సులు, తీర్థాలు, కొలనులు, నదులు అని చాలా ఉన్నాయి ఇక్కడ. కొన్ని పేర్లు చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు. అన్నీ అక్కడ దివ్యమైన రూపాలతో తిరుగుతూ ఉంటాయి వరుణ సభలో. ఇంతే కాదు సరస్సులు, నదులు అవే గాదు. సరస్సులు, నదులు, సముద్రాలు ఇవే గాకుండా కూపాలు, కూపాః చ ప్రస్రవణాః దేహవంతః యుధిష్ఠిరా పల్వలాని తడాగాని దేహవంతి అథ భారత ఓ యుధిష్ఠిరా ఓ భారత. కూపాలు, బావులు, దిగుడు బావులు, ప్రస్రవణాలు, జలపాతాలు, సెలయేర్లు, పల్వలాలు, తటాకాలు, చెరువులు, కొలనులు, కుంటలు అవన్నీ గూడా దేహవంతః దేహవంత్యః దేహాలు ధరించి అక్కడ మన వరుణుడిని ఉపాసిస్తూ ఉంటాయి. అట్లానే దిశః తథా మహీ చ ఏవ తథా సర్వే మహీధరాః ఉపాసతే మహాత్మానం సర్వే జలచరాః తథా. దిక్కులన్నీ గూడా, భూమి గూడా, తథా చ అట్లానే భూధరాలు, మహీధరాలు అంటే పర్వతాలు, కొండలవి గూడా. సర్వే జలచరాః నీటి చరాలు, నీళ్ళలో చరించేవి కూడా, జలచరాలన్నీ గూడా మొత్తము దేహాలు ధరించి అక్కడ మన వరుణుడిని ఉపాసిస్తూ ఉంటాయి. గీతవాదిత్రవంతః చ గంధర్వ అప్సరసాం గణాః స్తువంతః వరుణం తస్యాం సర్వే ఏవ సమాసతే. సంగీతాలు, వాయిద్యాలన్నీ వాయిస్తూ గంధర్వులు, అప్సరసలు వీళ్ళు తప్పనిసరి. ఆ గణాలన్నీ అక్కడ గూడా ఉంటాయి. వాళ్ళందరూ కూడా తస్యాం ఆ సభలో సర్వే ఏవ మొత్తము అందరూ వరుణం స్తువంతః సమాసతే. వరుణుణ్ణి స్తుతిస్తూ ఉంటూ ఉంటారు. మహీధరాः రత్నవంతः రసాः యేషు ప్రతిష్ఠితాः సర్వే విగ్రహవంతः తే తం ఈశ్వరం ఉపాసతే. మహీధరాలు, పర్వతాలు, కొండలు అవన్నీ రత్నవంతః రత్నాలతో నిండినవి అవన్నీ. యేషు ఎందులోనైతే రసాః ప్రతిష్ఠితాః రకరకాల రసాలు, రసాయనాలు, మినరల్స్ అన్నీ ఉండొచ్చు ప్రాబబ్లీ. కాక రసవంతమైన చెట్లతో కూడా కూడి ఉండొచ్చు. అవన్నీ సర్వే మొత్తము విగ్రహవంతః రూపాలు ధరించితే అవన్నీ తం ఈశ్వరం ఉపాసతే. ఆ ఈశ్వరుణ్ణి, వరుణుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. ఏషా మయా సంపతత వారుణి భరతర్షభ దృష్టపూర్వ సభారమ్య కుబేరస్య సభాం శృణు. ఓ భరతర్షభ, అక్కడక్కడ తిరుగుతూ అప్పుడప్పుడు నేను అక్కడ వారుని అంటే వరుణదేవుడి సభ దగ్గరికి గూడా వెళ్ళొస్తాను. అది అట్లా ఉంటుంది ఏష. ఇదిగో ఇది విషయము. అది రమ్యమైన సభ. ఇంకా ఇంతకుముందు నేను చూసిన ఇంకొక అందమైన సభ, కుబేరుడి సభ ఉన్నది. దాని గురించి చెప్తాను శృణు.
అని ఇప్పుడు కుబేరుల వారి సభ ఎక్కడుంటుంది? కైలాస పర్వతం పైన ఉంటుంది. అక్కడ దాని గురించి చెప్తున్నారు. నారదః ఉవాచ సభా వైశ్రవణీ రాజన్ శతయోజనం ఆయతా విస్తీర్ణ సప్తతిః చ ఏవ యోజనాని సితప్రభా. వైశ్రవణుడు కుబేరుడి యొక్క సభ ఓ రాజా శతయోజనమాయత ఒక 100 యోజనాల పొడుగు, ఒక 70 యోజనాల విస్తీర్ణంతో ఉంటుంది. తెల్లగా ఉంటుంది. తపసా నిర్మిత రాజన్ స్వయం వైశ్రవణేన సా శశిప్రభా కేచరీణాం కైలాస శిఖరోపమ. ఓ రాజా, ఈ సభను విశ్వకర్మ నిర్మించలేదు. వైశ్రవణుడే, కుబేరుడే స్వయంగా తానే తన తపస్సుతో నిర్మించుకున్నాడు. మధ్యలో యమసభ చూసాం మనము, వరుణ సభ చూసాము. ఆ రెండిటిని విశ్వకర్మ నిర్మించాడు. కానీ ముందు చూసిన ఇంద్రసభ సొంతంగా తన కర్మలతో మన ఇంద్రుడు నిర్మించుకున్నాడు. ఇక్కడ చెప్పుకుంటున్న ఈ కుబేరుడి సభ సొంతంగా మన కుబేరుడే తపస్సుతో నిర్మించుకున్నాడు. అది శశిప్రభ చంద్రుడిలాగా తెల్లగా ఉంటుంది. ఎందుకంటే అది కైలాసం పైన ఉంటుంది. కైలాసంలాగా ఉంటుంది. ఖేచరీణాం ఆకాశ చెరులకు అది లోకము. ఆకాశంలో ఉన్న వాళ్ళకి అక్కడ అది లోకమది. గుహ్యకైః ఊహ్యమానా సాఖే విషక్తా ఇవ దృశ్యతే దివ్యా హేమమయైః ఉచ్చైః పాదపైః ఉపశోభిత. గుహ్యకులు అంటే మన యక్షుల చేత అది మోయబడుతూ ఉంటుంది. యక్షులు దాన్ని మోస్తూ ఉంటారు. అది ఆకాశంలో ఉంటుందది. దానికి ఆధారం ఏమి అంటే గుహ్యకులు. దాన్ని మోస్తూ ఉంటారు. పల్లకి మోసినట్టు. అది ఆకాశంలో విషక్త ఇవ దృశ్యతే. దేనికి తగులుకోకుండా, దేనికి తాకకుండా అది ఆకాశంలో ఉంటుందది. అట్లా. దివ్యమైందది, హేమమయమైంది. ఉచ్చైః బాగా ఎత్తుగా పెరిగిన చెట్లతో కూడి ఉంటుంది. శోభిల్లుతూ ఉంటుంది. రశ్మివతి భాస్వరాచ దివ్యగంధ మనోరమ సితాప్ర శిఖరాకార ప్లవమాన ఇవ దృశ్యతే. రశ్మివతి రశ్ములతో కాంతులతో నిండి ఉంటుంది. భాస్వరము బాగా ప్రకాశిస్తుంటుంది. దివ్యమైన మనోహరమైన మనోరమమైన గంధములతో ఉంటుంది. చాలా గొప్పగా మనసులను రమింపచేస్తూ ఉంటుంది. తెల్లటి మబ్బులన్నీ ఏదో శిఖరాల్లాగా ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటాయి అక్కడ ఇళ్ళన్నీ. ప్లవమాన ఇవ దృశ్యతే. ఆకాశంలో తెల్లటి మబ్బులు దొంతర్లు దొంతర్లుగా వెళ్ళిపోతూ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందిది. తస్యాం వైశ్రవణః రాజా విచిత్రాభరణ అంబరః స్త్రీ సహస్రావృతః శ్రీమాన్ ఆస్తే జ్వలితకుండలః. తస్యాం ఆ సభలో వైశ్రవణుల వారు మన రాజుగారు విచిత్రమైన అందమైన ఆభరణాలతో వస్త్రాలతో వేల కొద్దీ స్త్రీలు ఆయన చుట్టూ ఉండగా ఆ శ్రీమంతుడు జ్వలిత కుండలః ప్రకాశిస్తున్న కుండలములతో ఆస్తే అక్కడ ఉంటాడు. దివాకర నిభే పుణ్యే దివ్యాస్తరణ సంవృతే దివ్య పాదోపధానే చ నిషణ్ణః పరమాసనే మందారాణాం ఉదారాణాం వనాని సురభీణి చ సౌగంధికానాం చ ఆదాయ గంధాన్ గంధవః శుచిః నళిన్యాః చ అలకాఖ్యాయాః చందనానాం వనస్య చ మనోహృదయ సంహ్లాది వాయుః తం ఉపసేవతే. దివాకర నిభే పుణ్యే ఆదిత్యుడిలాగా ఉంటుందది. మంగళకరంగా ఉంటుంది. దివ్యమైన ఆస్తరణ సంవృతే అక్కడక్కడక్కడక్కడ కూర్చోడానికి వీలుగా పరుపులవన్నీ పరిచి ఉంచుతారు. దివ్యమైన పాదోపదానాలు కాళ్ళు పెట్టుకోవడానికి దిళ్ళు అవన్నీ కూడా ఉంటాయి. పరమాసనే నిషన్నః అటువంటి పరమాసనంలో ఆయన సింహాసనం గాదు. మెత్తగా కూర్చోవడానికి పరుపులు, కాళ్ళు పెట్టుకోవడానికి దిండ్లు వాటన్నిటి పైన ఆయన మెత్తగా కూర్చునుంటాడు మనవాడు కుబేరుడు. మందారాలు ఉదారమైనవి. విశాలంగా, విస్తారంగా పెరిగి ఉన్న మందారపు తోటలు, చక్కటి పరిమళ గంధాలు మోసుకొని వస్తూ ఉంటే సౌగంధికలు దివ్యమైన పూలలో నుంచి వస్తున్న మంగళకరమైన పరిమళాలను పుచ్చుకుని మన గంధవాహుడు గాలి వీస్తూ ఉంటే ఆ శుచి అయిన పరిమళభరితమైన వాయువులు పీలుస్తూ మెత్తటి తివాచీలు, పరుపులు, దిళ్లపైన కూర్చునుంటాడు మన కుబేరుల వారు అందంగా అలంకరించుకుని చుట్టూ ఆడవాళ్ళందరూ ఆయన్ని సేవిస్తూ ఉంటే.
అలకలు అలక అన్న పేరున్న పద్మాల కొలనులున్నాయట అక్కడ. అట్లానే మంచి గంధపు తోటలన్నీ, చెట్లన్నీ ఉన్నాయట, అడవులన్నీ. మనోహృదయ సంహ్లాది, మనసుకు, హృదయానికి ఆహ్లాదం కలిగించేదది. వాయుః తం ఉపసేవతే, చక్కటి పరిమళభరితమైన గాలి. ఏవి? పద్మాలలో నుంచి, అలక అన్న సరస్సులో, కొలనులో పూస్తూ ఉన్న పద్మాల్లో నుంచి, అడవుల్లో నుంచి, గంధపు అడవుల్లో నుంచి వస్తూ ఉన్న గంధాల వాసనలతో మనసులను హత్తుకునేలాంటి, మనసులను మత్తెక్కించే ఆ వాయువులను పీలుస్తూ ఉంటారు అక్కడున్న వాళ్ళందరూ, మన కుబేరుడితో సహా. తత్ర దేవాః స గంధర్వాః గణైః అప్సరసామృతాః దివ్యతానేన గీతాని గాంతి దివ్యాని భారత. అక్కడ దేవతలు గంధర్వులతో సహా, అప్సరస గణాలతో సహా కూడి ఉండి, దివ్యమైన రాగాలు, తానాలు, పల్లవులు వాటన్నింటిని పెట్టుకుని దివ్యమైన గీతాలన్నీ గానం చేస్తూ ఉంటారు భారత. మిశ్రకేసి ఇంకా అప్సరసల పేర్లు చూడక్కడ. మన కుబేరుడు చుట్టూ కూర్చుని ఆయన్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్న మన అప్సరసలు. మిశ్రకేశీ చ రంభా చ చిత్రసేన శుచిస్మితా చారునేత్రా ఘృతాచి చ మేనకా పుంజికస్థలా విశ్వాచి సహజన్యా చ ప్రమ్లోచా ఊర్వశీ ఇరా వర్గా చ సౌరభేయీ చ సమీచి బుద్బుదా లతా ఏతాః సహస్రః చ అన్యాః నృత్తగీత విశారదాః ఉపతిష్ఠन्ति దనదం పాండవా అప్సరసాం గణాః. మిశ్రకేశి రంభా చిత్రసేన శుచిస్మిత పుంజికస్థల మేనక ఘృతాచి చారునేత్ర విశ్వాచి సహజన్య ప్రమ్లోచ ఊర్వశి ఇరా వర్గ సౌరభేయి సమీచి బుద్బుద లత అని వీళ్ళందరూ కూడా మన అప్సరసలు. ఏతాహచ సహస్రచ అన్యః, ఒకళ్ళిద్దరు కాదు, ఇంకొక 5, 6, 7, 8 పేర్లు, 10 పేర్లు చెప్తే అయిపోలేదు. వందల వేల కొద్ది అప్సరసలందరూ అక్కడ నృత్తగీత విశారదాహ, నాట్యాలు చేయడంలో, గానాలు, పాటలు పాడడంలో వైశారథ్యము, ఎక్స్‌పర్టీస్ కలిగిన వాళ్ళందరూ, ఓ పాండవ, ఓ ధర్మరాజా, ఆ అప్సరోగణమంతా గూడా అక్కడ ధనదుడిని ఉపతిష్ఠంతి, ఆయన చుట్టూ ఉండి ఆయన్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటారు. ఆయన్ని ఆనందపరుస్తూ ఉంటారు. అనిశం దివ్యవాదిత్రైః నృత్తగీతైః చ సా సభ అశూన్య రుచిరా భాతి గంధర్వ అప్సరసాం గణైః. అనిశం ప్రతిరోజు, పగలు లేదు, రాత్రి లేదు, దివ్యమైన వాయిద్యాలు, సంగీతాలు, నాట్యాలు, గానాలు, వాటితో ఆ సభ ఎప్పుడు అశూన్య, ఆ సభ ఎప్పుడూ నిండే ఉంటుంది. ఇంకా ఇవాల్టికి అయిపోయింది, ఈ సభ ఇవాల్టికి మూసేస్తున్నాం, మళ్ళీ రేపు పొద్దున తెరుస్తామని ఏం లేదు. పగలు లేదు, రాత్రి లేదు, అది ఎప్పుడు ఓపెన్. ఎప్పుడు అందులో ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. అదెప్పుడు శూన్యంగా ఉండదు. రుచిరా, చాలా అందంగా, ప్రకాశవంతంగా భాసిస్తూ ఉంటుంది గంధర్వులతో, అప్సర గణాలతో. వీళ్ళే కాదు, అప్సరసలు, గంధర్వులే కాదు, ఇంకక్కడ కిన్నరాహ నామ గంధర్వాహ నరాహ నామ తథా పరే మణిభద్రః ధనదః శ్వేతభద్రః చ గుహ్యకః కశేరకः గండకండుః ప్రద్యోతః చ మహాబలः కుస్తుంబురుః పిశాచः చ గజకర్ణः విశాలకः వరాహకర్ణः సాంద్రోష్టः ఫలభక్షः ఫలోదకः అంగచూడः శిఖావర్తः హేమనేత్రः విభీషణः పుష్పాననः పింగళకः శోణితోదः ప్రవాళకः వృక్షవాస్య నికేతః చ చీరవాసః చ భారత. ఇంకా ఉన్నారు కొంతమంది. ముందిక్కడ చూసుకుందాము. కిన్నరులు అన్న పేరున్న గంధర్వులు. నరులు అన్న పేరున్న వాళ్ళు. కొంతమంది నరులన్న పేరున్న వాళ్ళు, కొంతమంది కిన్నరులన్న పేరున్న వాళ్ళు, కొంతమంది గంధర్వులు, వీళ్ళందరూ. వాళ్ళ పేర్లు కొన్ని చూద్దాము. మణిభద్రుడు, ధనదుడు, శ్వేతభద్రుడు అన్న గుహ్యకులు, యక్షులు వీళ్ళందరూ. కుశేరకుడు, గండకండు, ప్రద్యోతుడు, ఈయన గొప్ప బలవంతుడు. కుస్తుంబురుడు, పిశాచుడు, గజకర్ణుడు, విశాలకుడు, వరాహకర్ణుడు, సాంద్రోష్టుడు, ఫలభక్షుడు, ఫలోదకుడు, అంగచూడుడు, శిఖావర్తుడు, హేమనేత్రుడు, విభీషణుడు, పుష్పానుడు, పింగళకుడు, శోణితోదుడు, ప్రవాళకుడు, వృక్షవాసి, అనికేతుడు, చీరవాసుడు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళే కాక ఓ భారత, ధర్మరాజా, సదా భగవతి చ శ్రీః తథా ఏవ నలకూబరః అహం చ బహుశః తస్యాం భవంతి అన్యే చ మద్విదాః ఆచార్యాः చ అభవన్ తత్ర తథా దేవర్షయः పరే భగవాన్ భూతసంగైః చ వృతః శతసహస్రశః
ఉమాపతిః పశుపతిః శూలధృక్ భగనేత్రః త్ర్యంబకः రాజశార్దూల దేవీ చ వేదక్లమా. సదా ఎల్లప్పుడూ అక్కడ భగవతి శ్రీః లక్ష్మీదేవి గూడా. తథా ఏవ అట్లానే నలకూబరుడు. అహంచ నేను గూడా. అట్లానే బహుశః ఎంతో మంది. బహుశః అంటే ఎంతో, ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా ఉన్నానర్థం. తస్యాం అక్కడ ఆ సభలో అన్యే చ మద్విదాః నా వంటి వాళ్ళు కూడా భవంతి ఉంటూ ఉంటారు. నా వంటి వాళ్ళు గూడా ఎంతోమంది లక్ష్మీదేవితో సహా, నలకూబరుడితో సహా అందరూ అక్కడే ఉంటారు. ఎంతోమంది అక్కడ ఆచార్యాః చ అభవన్ ఆచార్యులున్నారు, దేవర్షులున్నారు. పైగా భగవాన్ భూత సంగైః వృతః శతసహస్రశః వందల వేల కొద్దీ భూత గణాలతో కూడి ఆ భగవంతుడు ఉమాపతి, పశుపతి శూలాన్ని ధరించినవాడు, భగుడి నేత్రాన్ని పెళ్లగించినవాడు, 3 కన్నులతో ఉన్నవాడు, ఓ రాజశార్దూల ధర్మరాజా, ఆయన భార్య ఉమాదేవితో సహా కలిసి ఆ విగతక్లమ శ్రమ అన్నది లేని ఆమెతో కలిసి ఆయన ఉమాదేవితో కలిసి ఉమాపతి కూడా అక్కడ ఉంటారు. వామనైః వికటైః కుబ్జైః క్షతజాక్షైః మనోజవైః మాంసమేధోపసాహారైః ఉగ్రశ్రవణదర్శనైః నానాప్రహరణైః ఘోరైః వాతైః మహాజవైః వృతః సఖాయమన్వాస్తే సదైవ ధనదం నృప. ఓ రాజా, వామనులు పొట్టివాళ్ళుంటారక్కడ. వికటైః వికారంగా ఉన్నవాళ్ళుంటారు. కుబ్జలు గూనివాళ్ళుంటారు. క్షతజాక్షైః కళ్ళు ఎర్రగా రక్తం ముద్దల్లాగా ఉన్నవాళ్ళుంటారు. మనోజవైః మనసంత వేగంగా వెళ్ళగలిగిన వాళ్ళు. మాంసము, మేధ, వస ఇటువంటివి రక్తము, మాంసము, మజ్జ ఇటువంటి వాటిని ఆహారంగా భుజించేవాళ్ళు. ఉగ్రశ్రవణ దర్శనైః మాట్లాడుతూ ఉన్న వాళ్ళ మాటలన్నీ ఉగ్రంగా ఉంటాయి. వాళ్ళు దర్శనాలు చూడ్డానికి గూడా భయంకరంగా ఉంటారు. అటువంటి వాళ్ళందరూ గూడా అక్కడుంటారు. రకరకాల ప్రహరణాయుధాలన్నింటితో, ఘోరమైన ఆయుధాలతో ఉంటారక్కడ. గాలెంత వేగంగా గొప్ప వేగంతో వెళ్ళగలిగిన వాళ్ళుంటారు. అటువంటి వాళ్ళందరితో కూడి అక్కడ ఎంతోమంది సదా ఏవ ధనదం సఖాయం అన్వాస్తే అందరికీ ధనదుడు స్నేహితుడు. అందరికీ ధనదుడు గావాలి. కుబేరుడు గావాలి. ఎందుకంటే ధనాన్నిస్తాడు. పైగా ఆయన దగ్గరే లక్ష్మీదేవి ఉంది కాబట్టి మిగిలిన లోకాలన్నీ సరే గాని, ఈ లోకం చాలా ముఖ్యమైంది. ఇక్కడున్నామంటే మాత్రము అప్పుడప్పుడు లక్ష్మీదేవిని వాళ్ళని మనము కలుస్తూ కొంచెం నెట్‌వర్క్ మెయింటైన్ చేశామంటే మనం కావాలనుకున్న ధనాలన్నీ సంపాదించుకోవచ్చు. సా సభ తాదృశీ రాజన్ మయా దృష్టాంతరిక్షగా పితామహ సభాం రాజన్ కథయిష్యే గతక్లమాం. సా సభ అదిగో అదయ్యా ఓ రాజా. మయా దృష్టాంతరిక్షగా ఆకాశంలో అట్టా అట్టా వెళ్తూ నేను చూశాను. నా చేత చూడబడ్డ మన వర్ణ సభ సా అది తాదృశి ఇట్లా ఉంటుంది. ఇంకా ఓ రాజన్, ఓ జనమేజయ, పితామహ సభాం కథయిష్యే పితామహుడు బ్రహ్మదేవుడి సభను చెప్తాను పట్టు. గతక్లమ అక్కడ కూడా ఏ శ్రమ లేకుండా శాంతిగా ఉండొచ్చు. బ్రహ్మలోకం దాకా వెళ్తే ఆ బ్రహ్మ సభ ఎట్లా ఉంటుందో చెప్తాను అని అంటూ ఉన్నారు. మనం ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం వచ్చి కూర్చుని బ్రహ్మ సభ కూడా ఎట్లా ఉంటుందో చూసి మళ్ళీ ఇక్కడెక్కడ ఆగేది లేదు. దీన్ని కూడా దాటుకుంటూ వెళ్ళిపోదాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. అన్నట్టు మీకు ఒకవేళ ఇక్కడెక్కడైనా ఉండాలనిపిస్తే ఉండొచ్చు. ఇవేవైనా లోకాలు మీకు నచ్చి ఇవి బాగున్నాయి, ఇటువంటి భోగాలు కావాలనుకుంటే అక్కడ ఉండొచ్చు. ఇక్కడ కొంత మాత్రమే చెప్పారు. మనకు వేదాల్లో వాటిలో ఉపాసన కాండల్లో చాలా విస్తారంగా చెప్తారు. అవన్నీ చూసుకుని, ఆ లోకాలకు ఎట్లా వెళ్ళాలి ఏమి అని తెలుసుకుని, ఆ కర్మోపాసనలతోటి పుణ్యాల్ని ఆర్జించి అక్కడికి వెళ్ళి ఆ అనుభవాలు పొందొచ్చు. తప్పేమీ లేదు. వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఈ లోకాల పైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. అవసరం లేదనుకున్న వాళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు కర్మోపాసనలు కాదు గానీ ధ్యానంతో ఆత్మను చేరదాం అనుకున్న వాళ్ళ కోసం మళ్ళీ తర్వాత ఉంటాయి ప్రవచనాలు. ఇది మాత్రం వీళ్ళ కోసం కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రయత్నం చేసుకోవచ్చు. అందరూ మానుకోవాలని ఏం లేదు. అందరూ చెయ్యాలని కూడా ఏమీ లేదు.
సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.